హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఇంకా చెప్పాలి అంటే దైవ దర్శనానికి అయితే బయలుదేరుతున్నామండి. అదేనండి, అందరికీ ఎంతో ఇష్టమైన తిరుపతి జర్నీ అనేది మాకు ఈరోజైతే ఉంది. సో జర్నీకి కావాల్సినవన్నీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. అంటే అసలు ముందు నేను ప్లాన్ ప్రకారం ఏమేమి తీసుకెళ్ళాలి ఏంటి అనేది అయితే మాత్రం ఇలా ఎప్పుడూ కూడా రాసుకుంటూ ఉంటానండి. ఇలా రాసుకోవటం వల్ల అంటే నాకు ఇది ఒకటే కాదు, నేను వరలక్ష్మి వ్రతం వీడియోలో కూడా చూపించాను. మనం వ్రతమైనా ఇలా జర్నీ అయినా లేదంటే ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా అన్ని పనులు అనుకుంటాం చకచకా చేసేస్తాం, మనకు అన్నీ గుర్తుంటాయిలే అని. కానీ ఒక్కొక్కసారి చిన్న చిన్న విషయాలనే మర్చిపోతుంటామండి, చిన్న చిన్న ఐటమ్స్ని తెచ్చుకోవడం మర్చిపోతాం. కాబట్టి నాకైతే ఈ విధంగా అయితే ఎప్పుడు కూడా అలవాటండి. ఒక బుక్ అయితే తీసుకుని మొట్టమొదట మనకి కావాల్సినవి ఒక 1 by 1 మన మైండ్లో మెదులుతూ ఉంటే ఏం కావాలి ఏంటి అంటే మనకు వెళ్ళే టూర్కి సంబంధించినట్టు. ఇప్పుడు మేమంటే ఆధ్యాత్మిక ప్రదేశానికి వెళ్తున్నాం కాబట్టి దానికి సంబంధించినవి, లేదంటే మీరు ఏదైనా ప్రకృతి సంబంధించిన జర్నీ చేస్తున్నారనుకోండి, అది ట్రైన్ అయితే ట్రైన్ జర్నీకి ఏం కావాలి, కార్ అయితే కారులో వెళ్ళేటప్పుడు ఎలా మనకి వీలుగా సర్దుకోవాలి, ఇవన్నీ కూడా మన ఆడవాళ్ళకి ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. అలా ఈరోజు ట్రైన్కి అయితే తిరుపతికి బయలుదేరుతున్నామండి. ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం. లాస్ట్ టైం కూడా నేను ఈ విధంగా రాసుకుని ఎలా అయితే నేను ట్రావెల్కి వెళ్ళేటప్పుడు ఈ విధంగా ప్లాన్ చేసుకుంటాను అన్నవి కూడా షేర్ చేశాను. సో నేను ఏ ఐటమ్స్ పెట్టుకున్నాను, అసలు రాసుకున్న ప్రకారం సర్దుకున్నానా, ఇవన్నీ కూడా మీకు తప్పకుండా అయితే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. సో చివరి వరకు స్కిప్ చేయకుండా చూస్తే, ముఖ్యంగా పిల్లలు ఉన్న తల్లులకి ఏ విధంగా అంటే చాలా వరకు వాళ్ళకి టైం అనేది దొరకదండి. ఎలా ఈ ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది నేనైతే ఇక్కడ షేర్ చేస్తున్నాను. అలాగే సబ్స్క్రైబర్ కూడా ఒకటి అడిగారు నన్ను 3 months బ్యాక్, అక్క ఎలాగా ట్రావెల్కి పెట్టేటప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటారు మీరు అని. సో వాళ్ళ కోసమైతే కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసేస్తున్నాను. ముందుగా పసుపు కుంకాలు అన్నవి నాకు సెంటిమెంట్ అండి. అది కాకుండా నేను వెళ్ళేది ఆధ్యాత్మిక ప్రదేశం అని చెప్పాను కదండి, అక్కడ ఖచ్చితంగా అమ్మవార్లు ఉంటారు. అంటే మనం ఏ అయ్యవారి టెంపుల్కి వెళ్ళినా అమ్మవారి పక్కన ఖచ్చితంగా ఉంటారు. ప్రత్యేకించి అమ్మవారి టెంపుల్స్కి వెళ్తున్నాము అంటే ఇంకా చెప్పేది ఏముంది, అందరూ చాలా వరకు అయితే జాకెట్ ముక్క, చీర, పసుపు కుంకాలు, గాజులు ఇలా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు, మొక్కుకుంటూ ఉంటారు. ఇలా మొక్కు కాకపోయినా ప్రతిసారి కూడా నేను చాలాసార్లు కూడా నేను నదుల దగ్గరికి వెళ్తున్నప్పుడు కూడా ఈ విధంగా పసుపు కుంకాలు, జాకెట్ ముక్క తీసుకువెళ్తానండి అని చెప్పి చాలాసార్లు షేర్ చేశానండి. చాలా మంచిది కూడా. కాబట్టి ఒక చిన్న పౌచ్లో అయితే ఇంటిలో ఆడించిన, అంటే చాలామంది బయట కొనుక్కుంటారండి, అక్కడికక్కడ గుళ్ళ ముందు అమ్మరు అని కాదు, కానీ నాకైతే ఈ విధంగానే ఇష్టమండి. పసుపు కుంకాలు చిన్న పౌచుల్లో అయితే ఇంట్లో ఆడించింది కట్టుకుని, ఇంకా చిన్న చిన్న మనకి గోపురం పసుపు కుంకుమ పౌచ్లు ఉంటాయి కదండి, వాటిని కూడా ఎక్స్ట్రా అయితే తీసుకెళ్తానంటే ఏదైనా ఎమర్జెన్సీగా ఇంకా ఎక్కువ గుళ్ళు ఉంటే అక్కడ ఇవ్వడానికి వాటన్నిటిని కలిపి ఒక పెద్ద పౌచ్లో అయితే ఇలా పెట్టేసుకుంటే మనకి పసుపు కుంకాలు కింద రాలవు, పక్కన వేటికి కూడా అంటుకోండి, రాలినా కూడా పౌచ్లోనే పడతాయి. కాబట్టి అది కూడా రాలకుండానే నేను ఇలాగా ప్రెస్సింగ్ కవర్స్ ఉంటాయి కదండి, వాటిలో అయితే వేసేసుకుంటాను. ఇక ఇందాక అనుకున్నాం కదండి, చీర కానీ బ్లౌజ్ పీసులు కానీ అమ్మవారికి పెట్టుకోవాలి అని నేను ఎక్స్ట్రా అయితే తీసుకెళ్తానండి. ఎందుకంటే చెప్పాను కదా, ఇంకా ఏమైనా ఎమర్జెన్సీగా పక్కన చిన్న చిన్న గుళ్ళకి వెళ్ళినా కూడా ఉంటుందని కొన్ని ఒక 5-6 బ్లౌజ్ పీసులు అయితే పెట్టేసుకుంటాను. మంచివన్నీ ఎంచుకుని ఈ విధంగా ఒక కవర్లో అయితే సర్దేసుకున్నాను. అన్నిటికీ కలిపి ఒక చిన్న కవర్ అయితే పెట్టుకున్నానండి. ఇవన్నీ మీరు అనుకోవచ్చు, ఏంటిది ఇంత పెద్ద సరంజామా అవసరమా, ఇవన్నీ ఎక్కడ పడతాయని. కానీ వాటిని కూడా నేను మీకు చూపిస్తానండి. ఒకే ఒక బ్యాగ్లో సర్దుతాను ఇవన్నీ, అది మీకు లాస్ట్లో అయితే చూపిస్తానండి సర్దిన విధానం కూడా. ఇంకా పసుపు కుంకాలు అయిపోయి కదండి, ముందు ఎందుకు ఇవన్నీ చూపిస్తున్నా అంటే ముందు దేవుడికి సంబంధించినవన్నీ సర్దేసుకుంటున్నాను. సో అమ్మవారికి ఇవ్వాల్సిన గాజులన్నీ కూడా అంటే ఇవన్నీ కూడా ఒక చోట ఎందుకు పెట్టుకుంటున్నానంటే, ఈ కవర్ అంతా కూడా నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టేసుకున్నాను అనుకోండి. నేను టెంపుల్స్కి వెళ్తున్నప్పుడు ఈ బ్యాగ్ అంతా నా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటే చాలండి. చిన్న కవర్, మనకి పెద్దగా ప్లేస్ కూడా ఏమీ పట్టేసేంత పెద్ద కవర్లో కూడా పెట్టలేదండి. ఇలా చిన్న కవర్లో అయితే సర్దేసుకున్నాను. ఇవన్నీ ఏంటంటే నాకు గాజులు, పసుపు కుంకాలు ఇవన్నీ నా దగ్గర ఒక చోట మనకి వెతుక్కోక్కర్లేకుండా, అంటే మనం ఏదైనా రూమ్లో బయటకు వెళ్తే రూమ్స్ హోటల్స్లో దిగుతాం కదా, అక్కడ మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ పడేసుకోకుండా ఇవన్నీ ఒక చోట ఈజీగా అయితే క్యారీ చేయడానికి ఉంటాయి. ఇంకా అయిపోతున్నవన్నీ టిక్ టిక్ పెట్టుకుంటున్నానండి. అంటే ఇందరు బుక్ మీద రాసుకున్నాను కదా. ఇక నెక్స్ట్ చిల్లర పైసలు. ఎక్కువగా గుళ్ళల్లో మనం చేంజ్ కోసం వెతుకుతూ ఉంటాం, వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఉంటాం. గుళ్ళో పూజారికి 10 రూపాయలు వేసి 10 రూపాయలు చిల్లర ఇస్తారా అంటాం. అవన్నీ అవసరం లేదండి. మా ఇంట్లో ఎక్కువగా చిల్లర లక్ష్మి అయితే చక్కగా ఉంటుంది. కాబట్టి మరీ ఎక్కువ నాణ్యాలు అక్కర్లేదు, కొన్ని నాణ్యాలు అయితే తీసుకుని ఈ విధంగానే ఇందాక కొంచెం పెద్ద పౌచ్లో వేసి ప్రెస్ చేసుకున్నా.
ఇక్కడ చిల్లర నాణాలతో పాటు ఇలాంటి చేంజ్ కూడా మనకి గుళ్ళల్లో చాలా అవసరం. ఏదైనా ప్రసాదాలు తీసుకున్నప్పుడు చేంజ్ లేదంటారు. మనకి సమయం ఒక 500 నోట్ ఇచ్చామనుకోండి, టైం ఎక్కువ పట్టేస్తుంది ఆ లైన్లలో నిలబడినప్పుడు. అందుకే ఇలా కొద్దిపాటి నోట్లు కూడా చేంజ్ రూపంలో అయితే ఉంచుకుంటానండి. పెద్ద పెద్ద నోట్లు ఎలాగా ఉంటాయి. ఈ మధ్య అందరూ యూపీఐలని, పేమెంట్లు, పేటీఎంలని, గూగుల్ పేలని చేసేస్తున్నాం. కాబట్టి అవసరానికి తగ్గ ఆ నోట్లు మాత్రం మన దగ్గర ఉంచుకోవడం మంచిదేనండి. ఇలా ఆ చిల్లర నాణ్యాలతో పాటు కొన్ని 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయల నోట్లను మాత్రం ఇలాగా ఒక చోట అయితే పౌచ్లో పెట్టేసుకున్నాను. ఇంక ఇక్కడ చూపిస్తుంది అయితే ప్రసాదాలకి అంటే లడ్డూలు అవి తెచ్చుకోవాలి కదండి. ఇందాక చెప్పాను వాటికి కూడా అక్కడ కవర్లు అమ్మేస్తారండి. కానీ ఇవన్నీ ఏంటంటే నాకు ఎప్పటి నుంచో అంటే అందులోనూ నాకు పిల్లలు చిన్నప్పటి నుంచి, ఇప్పుడంటే ఎదిగిపోయారు కానీ చిన్నప్పటి నుంచి నాకు ఒక అలవాటండి, అన్నీ తీసుకువెళ్ళడము అనేది అలవాటు. కాబట్టి వీటికి సంబంధించిన అంటే లడ్డూలు చుట్టడానికి చిరిగిపోకుండా కొన్ని కవర్లు అయితే ఇలాగ మనకి డ్రెస్సులకి అయితే వస్తాయి కదండి, అలాంటి కవర్లతో, కొత్త కవర్లతో పాటు కొన్ని పేపర్స్ కూడా వేసుకున్నాను. వాటన్నిటినీ కూడా ఏదో పెద్ద ఓపెన్గా పెట్టేస్తే ప్లేస్ ఉంటుంది చూడండి, ఎంత చిన్నగా అయితే మడత పెట్టాను. ఇవి ఏంటంటే మనం ఇవన్నీ మనకి రూమ్లో వెళ్ళిపోయిన తర్వాత హడావిడిగా బయటకు వెళ్ళిపోతున్నప్పుడు గబగబా తలో ఓ చోట పెట్టుకుంటాం కదా, అవన్నీ మన బ్యాగ్లో వేసుకుని వెళ్ళిపోయామంటే అన్నీ కూడా మనం ఎక్కడ పడితే అక్కడ కొనుక్కోక్కర్ లేకుండా అయితే ఉంటాయండి. ఇంక ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా మెడిసిన్స్ అండి. ఇందులో ప్రతీది కూడా అంటే దగ్గు, జలుబు, తుమ్ము అనే కాదు, ఫీవరు, నేను చివరికి చూసే ఉంటారు మీరు, థర్మామీటర్ కూడా తీసుకువెళ్తున్నానండి. ఎందుకంటే చెప్పాను కదా, చిన్నప్పటి నుంచి నాకు కాఫ్సిల్స్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి పిల్లలకి అలవాటైపోయిందండి. మెడిసిన్స్ అనేవి ఇప్పుడు పెద్ద పిల్లలు అయిపోయినా ఏమో చెప్పలేం కదా, ఎమర్జెన్సీ ఎప్పుడు మనకి ఎలా ఉంటుంది అనేది. అందులో వేరే ప్రాంతానికి మనకి కొద్దిగా బయట అంటే చుట్టాలు ఇంట్లోకి వెళ్ళినప్పుడు మనం అలా చూడడానికి వెళ్తే పర్వాలే. కానీ ఇదేంటంటే ప్రత్యేకించి మనం అన్నీ ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నా కూడా మనం ఏమీ అన్నీ ఉన్న ప్రదేశాలకి అంటే మనం ఇప్పుడు చుట్టాలింటికి వెళ్ళామనుకోండి, వాళ్ళు చెప్తారు పలానా చోట అది దొరుకుతుంది, ఇది దొరుకుతుందని. కానీ మనకి తెలియని ప్రదేశాలకి మనం వెళ్తున్నాం కాబట్టి అన్నీ కూడా ఎమర్జెన్సీ, ఇవన్నీ కూడా మనకి అవసరం రాకూడదని కోరుకుంటున్నామండి. కానీ ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు పడితే అప్పుడు మనకి ఎలా వస్తుందో తెలియదు కాబట్టి వీటన్నిటినీ కూడా ఇలా ఒక బాక్స్లో అయితే పెట్టేసండి. పెద్దగా మనకి ఏమీ, మీకు బాక్స్ కాకపోతే కవరు, ఇందాక చూపించిన పౌచ్, ఇలా అయితే మాత్రం ఎమర్జెన్సీగా ఉంచుకోవడమే మంచిదండి. ఇంకా మనకి వెళ్ళింతటి టాయిలెట్ సామాన్లు అన్నీ కూడా అవసరం ఉంటూనే ఉంటాయి. ఏంటంటే అవి మనం ట్రావెల్ చేసేటప్పుడు రోజు మార్నింగ్ లేచి నుంచి నైట్ పడుకునే వరకు, అంటే మార్నింగ్ లేచి బ్రష్ చేసుకోవడం మొదలు మళ్ళీ రాత్రి పెట్టుకునే గుడ్ నైట్ వరకు, ఆల్ అవుట్, ఇలాంటివన్నీ కూడా నేనైతే మాత్రం ఒక కవర్లో పెడతాను. వాటిలో ఇంకా ఇప్పుడు చూపిస్తున్నాను కదండి, సబ్బులు, అలాగే బ్రష్లు, టూత్ పేస్ట్, ఇదిగోండి. మరి ఇంకా నైట్ గుడ్ నైట్ లిక్విడ్, ఇంకా సోప్స్ ఏమో ఈ నలుగురం కాబట్టి ఇద్దరికి ఒకరికొకటి కింద చొప్పున సోప్స్ అయితే పెట్టానండి. ఇంకా కొబ్బరి నూనె ప్రతిరోజు ఏదైనా ఎండ లేదంటే ఏదైనా చలికి మనకి ఏదైనా పగిలిన ఏదైనా ఉంటుంది, రోజు రాసుకునే అలవాటు ఉంటే ఇవన్నీ కూడా ఒక చోట అయితే సర్దేశాను. ఇవన్నీ చిన్న క్యారీ బ్యాగులు అయితే వేసానండి. వీటికి కూడా పెద్దగా ఏం ప్లేస్ పట్టదు. అందరూ అనుకోవచ్చు అన్నీ కొనుక్కుని అన్నీ దొరికే ప్రదేశమే కదా, ఎందుకు ఇళ్ళ నుంచి మోసుకెళ్ళడమని. ఇవి పెద్దగా చూపిస్తానండి, పెద్ద బ్యాగ్ కూడా పట్టదు. ఇంక ఇక్కడ చూపిస్తున్నవి ఏంటి అంటే ఖాళీ బ్యాగ్స్ అండి. అది కూడా చిన్న చిన్నవి కాకుండా కొద్దిగా పెద్దవి అయితే తీసుకెళ్తాం. ఎందుకంటే మనం విప్పేసిన తర్వాత అంటే మనం ఇస్త్రీ మడతలతో బట్టలు పట్టుకెళ్తాం, రిటర్న్ వాటిని కట్టేసుకున్న తర్వాత మళ్ళీ మనకు ఆ మడత అయితే మనకు ఉండదండి. ఇంకా ఎలా పడితే అలాగా తీసేస్తాం కాబట్టి వాటిని మళ్ళీ తిరిగి మనకి పెట్లల్లో పట్టకపోయినా, లేదంటే ఎప్పుడైనా బ్యాగులు అన్ఎక్స్పెక్టెడ్గా తెగిపోయినా, కొంతమందికి బ్యాగులు సడన్గా బరువుకి తెగిపోతుంటాయి. అలా కాకుండా మనం ఎక్కువగా వేరే ఊర్లకు వెళ్తే చక్కగా మంచి మంచి వస్తువులన్నింటినీ మనకు కావాల్సినవి ఇంటికి పర్చేస్ చేసుకుంటాం. ఎలా అయినా కానివ్వండి, మనకైతే మాత్రం ఇక్కడ ఒక క్లాత్ బ్యాగ్ పెట్టుకున్నాను. అన్నీ కూడా చూసారా, పెద్ద సైజ్ అయితే పెట్టుకున్నానండి. చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఒక క్లాత్ బ్యాగ్తో పాటుగా ఒక ఇలాంటి చంద్రాబెస్ ఇలాంటి మనకి కవర్ వస్తాయి కదండి బిగ్ షాపర్స్ అని, వాటితో పాటుగా ఇప్పుడు డీమార్ట్కి మనకి ఇలాంటి బ్యాగులు అనేవి ఇస్తున్నారు కదా పెద్ద సైజు. ఇవైతే మాత్రం అన్ని తలొక మోడలు అయితే ఇక్కడ 2, 3 అన్నీ కలుపుకుని ఇలాంటి ఒక చేతికి వేసుకునే బ్యాగ్. ఇప్పుడు చూడండి, ఇవన్నీ కూడా అవసరం వస్తే తీస్తారండి, అవసరం లేకపోతే అలాగే పడి ఉంటాయి లోపల. ఇవి మనకి ఏం అడ్డు చెప్పండి. ఇవన్నిటినీ కూడా ఆ బ్యాగ్లో అంటే జిప్పు ఉన్న బ్యాగ్లో అయితే పెట్టేశాను. ఏది మనం చక్కగా కొనుక్కున్నా మనకి బ్యాగులు ఎక్కడికక్కడ ఇప్పుడు క్యారీ బ్యాగులకు కూడా డబ్బులు అడిగేస్తున్నారు. ఎన్ని బ్యాగులు, డబ్బుల కోసం కాదండి, ఎన్ని బ్యాగులు కొనుక్కుంటాం చెప్పండి. అందుకే ఇలా ఎమర్జెన్సీకి అయితే ఒక 4 ఎక్స్ట్రా ఖాళీ బ్యాగులు అయితే వేసుకున్నాను. రిటర్న్ ఖాళీగా అయితే వచ్చేస్తాయి ఏం కొనకపోతే. ఇక్కడ ఇవన్నీ మీకు తెలుసు, సెల్ ఛార్జర్లు, సెల్ ఛార్జింగ్ పెట్టుకునే పవర్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా ఛార్జింగ్ పెట్టేసి వాటిని వేసేసాను. ఇంక ఇక్కడ మీకు చూపిస్తుంది ఇది ఏంటి అనుకుంటారా, ఇది ఎక్స్ట్రా అయితే స్పెట్స్ అండి. కళ్ళజోడు ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఏంటి శాపము అంటే
బయటికి వెళ్తే ఖచ్చితంగా కళ్ళజోడు అనేది ఎప్పుడు బ్రేక్ అయిపోతూ ఉంటుంది. ఇంట్లో మనం ఎంత జాగ్రత్తగా ఏ మూలో ఆ మూలో మొత్తాన్ని పెట్టుకుంటాం, కానీ బయట జర్నీల్లో చాలా వరకు అయితే స్పెట్స్ ఎక్కువగా విరిగిపోతూ ఉంటాయి. అలాంటి వాళ్ళు చాలామందే ఉంటారు. ఇన్ కేస్ విరగకపోయినా ఎమర్జెన్సీగా ఉంటుంది అని చెప్పి ఒక స్పెట్స్, అంటే నాకు ఎప్పుడు ఎక్స్ట్రా స్పెట్స్ అనేవి ఉంటాయండి, పవర్ ఉన్నవి ఎక్స్ట్రా స్పెట్స్ అయితే పెట్టుకుని. ఇవ్వండి ఇక్కడ చూపిస్తుంది అయితే ఈ కళ్ళజోడు అయితే మాత్రం రెగ్యులర్గా వాడేదండి. ఇంక ఇందాక బాక్స్లో ఇప్పుడు చూపించాను కదా బ్యాక్ సైడ్, ఆ బాక్స్లో అయితే ఇది కొత్తదండి. ఇది ఎప్పుడైనా ట్రావెల్కి వెళ్ళేటప్పుడు ఇలా 2 అయితే పెట్టుకుంటాను. ఈ కళ్ళజోడు రెగ్యులర్గా పెట్టుకుంటాను. ఇంకా అవి ఎక్స్ట్రా అయితే స్పెట్స్ కంపల్సరీ పెట్టుకుంటాను. మా అబ్బాయి పెద్ద అబ్బాయి కూడా స్పెట్స్ ఉన్నాయండి, వాడికి కూడా అలాగే పెడతాను. ఇంకా ఈ కళ్ళజోడు కూడా మనం ట్రైన్లో పడుకునేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనం పెట్టేసుకున్నాం అనుకోండి విరిగిపోతుంది. కాబట్టి ఎంటీ బాక్స్, అంటే దీని బాక్స్ దీనికి ఎలాగా ఉంటుంది కదా, ఇలా ఒక ఎంటీ బాక్స్ అనేది పెట్టుకుంటాను. అంటే ఇది రెగ్యులర్గా వాడుతున్న కళ్ళజోడుతో పాటు బ్యాక్ సైడ్ ఒక ఎక్స్ట్రా స్పెట్స్. ఈ విధంగా అయితే సేఫ్టీ కోసం నేను మా పెద్దవాడికి, నాకు, అలాగే మా వారికి మామూలుగా స్పెట్స్ ఉన్నాయి కాబట్టి ఆయనకి ఎంటీ బాక్స్ ఎలాగా వాళ్ళ బాక్సులు వాళ్ళకు ఉంటాయి. కాకుండా ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళి మంచి ఫోటో తీసుకోవాలి, చక్కగా సెల్ఫీస్లో తీసుకోవాలి అంటే మనకి ఇలాంటి పిచ్చి కొంచెం ఉంటూనే ఉంటుంది కదండి. దానికోసం అయితే ఎక్స్ట్రాగా కూలింగ్ గ్లాసెస్ ఉన్న ఈ స్పెట్స్ని అయితే ఇది ఎవరైనా పెట్టుకోవచ్చు, సరదాగా ఫొటోస్ తీసుకోవచ్చు. ఇక వెళ్ళే ప్రదేశం ఎండదనుకోండి, అంటే మార్నింగ్ టైంలో ఎంత చల్లటి ప్రదేశం అయినా ఎండగా కొంచెం ఉంటుంది కాబట్టి పిల్లలకి చెప్పాను కదండి చిన్నప్పటి నుంచి అలవాటని, అలా వాళ్ళ కోసం క్యాప్స్, అలాగే చలి వేయకుండా ఇదిగోండి ఈ రకమైన క్యాప్స్ ఇలా అయితే 2 పెడతాను. ఇంకా నాకైతే పక్కన ఈ విధంగా చలి వేయకుండా తలకి, నాకు మెయిన్ ఏంటంటే ప్రాబ్లం ఏసీలో చివరికి ఉన్నా కూడా కొద్దిగా అయితే మాడు నొప్పి అనేది వస్తుందండి. అందుకనే ఇలా అయితే నేను తలకి కట్టుకునే స్కార్ఫ్ లాగా ఇదైతే పెట్టుకున్నాను. పిల్లల కోసం కూడా ఈ విధంగా చలికి అలాగే ఎండకి పెట్టేశానండి క్యాప్స్తో పాటు. ఇంక ఇవి ఏంటంటే చలికి వేసుకునే సాక్స్లు అండి. కాళ్ళు అవి పగిలిపోతూ ఉంటాయి నాకు, ఎక్కువగా వాటర్లో తిరిగినా కూడా కాళ్ళు అవి పగులుతాయి. ఇంకా నేను చెప్పాను కదా, ఇప్పుడు మేము వెళ్తున్న ప్రదేశం అనే కాదండి, మీరు ఎక్కడికైనా ఏ ఊటీయో కొడైకెనాలో లేకపోతే ఏ కులు మనాలియో ఏది మీరు ప్లాన్ చేసుకున్న చలి ప్రదేశాలు, డార్జిలింగ్ అని, ఇవి ఏంటంటే ఇలా చలికి సాక్స్లు అనేవి అమ్ముతూ ఉంటారు చలియకుండా. వాటిని కానీ చక్కగా ఒకటి సెట్ పెట్టేసుకున్నారు అంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంక ఇక్కడ తెలిసే ఉంటుంది మీకు, వర్షాలు ఎక్కడ పడితే అక్కడ పడిపోతున్నాయండి. ఎమర్జెన్సీగా మనం ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలి అంటే ఎమర్జెన్సీగా ఉంటుంది అని ఒక గొడుగును కూడా నేనైతే ఇక్కడ పెట్టుకుంటున్నానండి. ఇవన్నీ ఏంటంటే మనకి టైం సేవింగ్ కోసం మనం పెట్టుకునేవండి. ఎందుకంటే ఇవన్నీ అవసరమా అని మీరు అనుకోవచ్చు, కానీ ఇవన్నీ మన దగ్గర ఉండడం వల్ల అవసరమైతే వాడతాం, లేదంటే మనం పక్కన పెట్టేసుకుంటాం. ఇక నాకు సంబంధించిన సామాన్లన్నీ అంటే మనకి స్టిక్కర్ ప్యాకెట్లు, ఇక్కడ చూడండి సేఫ్టీ పిన్స్, శారీస్ కట్టుకుంటాం కదండి మరి, అందుకని వాటికి సేఫ్టీ పిన్స్తో పాటుగా పెద్ద సైజు పిన్స్, అలాగే శారీ పిన్స్, ఇంకా మనం హెయిర్ బ్యాండ్స్ అవి ఉంటాయి కదండి, అవి స్టిక్కర్లు, అలాగే తిలకం బొట్టు, ఇలా మన ఆడవాళ్ళకి సంబంధించిన కొన్ని టాయిలెట్ సామాన్లు అనేవి ఉంటాయి కదండి, వాటన్నిటిని ఒక బ్యాగ్లో వేసుకున్నాను. ఎప్పుడు కూడా ఇక్కడ నేను చిన్నవి చూడండి ట్రావెల్వి ఫేస్ వాష్లు అయితే వేసుకుంటాను. ఒకటి హ్యాండ్ బ్యాగ్లో పడేసుకుంటాను, ఒకటైతే మాత్రం ఇలా లోపల పెట్టుకుంటానండి. ఎందుకంటే ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు, అది సమ్మర్ అయితే ఇంకా చెప్పనే ఎక్కర్లేదు, ఫేస్ చాలా జిడ్డుగా అయిపోతూ ఉంటే చిరాగ్గా ఉంటుంది మనకి. వెళ్ళిన చోట ఎంజాయ్ చేయాలి కదండి, అందుకనే చిన్న ఫేస్ వాష్ని అయితే మాత్రం ఈ విధంగా నాతో పాటు అయితే ఉంచుకుంటాను. ఇంక ఇక్కడ ప్రతిదీ చూపిస్తున్నాను కదండి, సేఫ్టీ, శారీ పిన్స్, అలాగే హెయిర్ పిన్స్, ఇవన్నీ కూడా పెద్దగా నాకు లగేజ్లో ఏం పట్టవండి. అన్నీ కలిపి మళ్ళీ మనం వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా అన్నీ కలిపి ఇలాంటి చిన్న ప్లాస్టిక్ బాక్స్లో అయితే వేసుకున్నాను. మనకి ఎక్కడికి వెళ్ళింటే టైం సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదండి. అన్నీ ఎక్కడ పడితే అక్కడ పడేసుకున్నాం అనుకోండి, ఇంకా మనకి వెళ్ళిన ప్లేస్లో చూసే టైం కన్నా వెతికే టైమే ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని ఇప్పుడు మీకు చూపించిన ఇవన్నీ కూడా నాకు ఈ ఒక్క బ్లాక్ కలర్ జిప్ బ్యాగ్లో మాత్రం పట్టేసాయండి. ఇలాంటి ఒక్క ట్రావెల్ బ్యాగ్ కొనుక్కున్నాము అంటే అన్నీ A to Z మనకి ఒక దాంట్లోనైతే పట్టేస్తాయి. ఇక అన్నిటికీ కలిపి మనకి సూట్ కేసులకి వాటికి ఇవైతే మెయిన్ కదండి. చిన్న కీతో పాటు లాక్ అయితే పెట్టుకుని దాన్ని కూడా ఇందులో అయితే వేసుకుని అంటే మనం ఎక్కువ ఇలా జిప్ ఉన్న బ్యాగ్స్ తీసుకున్నాం అనుకోండి, ఎక్కువగా అన్నీ కలిపి ఒకే దాంట్లో అయితే ట్రావెల్ చేయడానికి ఈజీ ఉంటుంది. అన్నీ పెట్టుకున్న నాకు ఈ ఒక్క బ్యాగ్ అయితే సరిపోయింది చూసారా. ఇంకా అన్ని మెడిసిన్స్ పెట్టారు, ఇవేంటి అనుకుంటున్నారా? ఇదేం లేదండి, ఇది ఇంటి వైద్యం అండి. కొద్దిగా జీలకర్ర, నాకు ప్రతిరోజు నేను చాలాసార్లు మనకి డైలీ వ్లాగ్స్లో కూడా షేర్ చేశాను, మార్నింగ్ లేచిన తర్వాత నాకు జీలకర్ర, సోంపు ఇలాంటివి తినడం అలవాటు అని. అలా అలవాటు పక్కన పెడితే
మనం వెళ్తున్న ప్రదేశం ఎలా ఉంటుందో చెప్పలేం. అంటే మనం ఫుడ్ తీసుకునే టైం ప్రకారం ఫుడ్ అనేది మన చేతిలో ఉండదు. ఒకరోజు నైట్ బాగా లేట్ నైట్ తినచ్చు, లేదంటే అసలు ఫుడ్ తీసుకోకపోవచ్చు, లేదంటే హెవీ అయిపోవచ్చు. ఎన్ని మందులు వాడినా నాకైతే ఇది అలవాటండి. కొద్దిగా జీలకర్ర, సోంపు, వాము మాత్రం ఈ విధంగా చిన్న చిన్న పాలిథిన్ కవర్స్లో జిప్ లాకింగ్ బ్రష్లో అయితే పెట్టుకుంటానండి. కొద్దిగా మీకు ఇష్టమైతే కొద్దిగా పంచదార కూడా పెట్టుకోవచ్చు. ఇవన్నీ కలుపుకుని కొద్దిగా ఇంటి వైద్యంలాగా నమిలాము అంటే మాత్రం మన కడుపు మాత్రం చాలా చక్కగా ఉంటుందండి, ఎలాంటి బయట ఫుడ్ తిన్నా. ఇంక ఇక్కడ చూపిస్తున్న ఈ తాడు అయితే మీకు చాలాసార్లు మీరు చూసే ఉంటారు, వాడే ఉంటారు కూడా. ఇలాంటివి మనకి ఇలా కుక్కేలున్న ఈ తాళ్ళు అయితే ఈజీగా ఉంటుందండి. మనం వెళ్ళిన రూమ్స్లో కనీసం మినిమం మనం తడి టవల్స్ అనేవి కంపు కొడుతూ అలా వదిలేయాల్సిన అవసరం లేకుండా ఇలాంటి తాళ్ళని యూజ్ చేసుకుని మనం ఉన్న రూమ్స్లో అయితే ఏదైనా కిటికీలు అవి ఇస్తుంటాడు కానీ దానికి కానీ పెట్టుకున్నాము అంటే హ్యాపీగా అయితే చిన్న చిన్న బట్టలను ఆరేసుకోవచ్చు. స్మెల్ రాకుండా మనం టవల్స్ని కూడా వాటి మీద ఆరేసుకోవచ్చు. ఇక ఇవన్నీ మీకు తెలిసినవి ట్రావెల్ కాబట్టి అప్పటికప్పుడు యూజ్ అండ్ త్రో గ్లాసెస్ ప్లాస్టిక్వి అలాగే జర్నీలో ఉంటుంది అని చెప్పి ఇలా విధంగా ఫుడ్ కోసం అయితే ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా అన్నింటితో పాటు ఫైనల్గా మనం బట్టలు అనేవి సర్దుకుంటాం కదండి. ఇప్పుడు నేను వెళ్తుంది టెంపుల్కి కాబట్టి శారీస్ అండి, 3 శారీలు అయితే పెట్టుకున్నాను 2 డేస్కి. ఇక్కడ చూడండి, వీటికి కూడా నేను ఎలా సర్దుకుంటాను అంటే చీర, దానికి తగ్గ కలర్ బ్లౌజు, అలాగే మ్యాచింగు శారీ, పెట్టికోటు అన్నీ కూడా ఒకే దాంట్లో ఒకేలాగా, అంటే నాకు ఏది ఎలా మ్యాచ్ అవుతుంది అని అన్నీ ముందు ఒకసారి ఇలా పెట్టేసుకుని నలగకుండా అన్నీ ఒక సెట్ లాగా అయితే సెట్ చేసుకుంటాను. ఇదిగోండి ఈ శారీకి అయితే ఇది హాఫ్ వైట్ శారీ అండి, విత్ ఆరెంజ్ పళ్ళు అయితే వచ్చింది. దీంట్లోకి ఇదిగోండి హాఫ్ వైట్ పెట్టికోటు, శారీ పెట్టికోట్తో పాటుగా బ్లౌజు అన్నీ కూడా ఈ విధంగా మడత పెట్టుకుని దానికి తగ్గ జ్యువెలరీని అన్నీ మరీ వేలం వెరలా ఎక్కువగా పట్టుకెళ్ళండి. ఇదిగో గోల్డ్ కూడా నేను క్యారీ చేయను, జస్ట్ చేతి మీద ఏమి ఉన్నాయో, అంటే నాకు చేతికి గాజులు ఉన్నాయి, అలా ఏమి మన ఒంటి మీద ఉన్నాయో అవి మాత్రమే నేను అలాగే వెళ్ళిపోతాను. ఎక్స్ట్రా అయితే గోల్డ్ అనేది క్యారీ చేయను. ఇక ఇవన్నీ కూడా 1 గ్రామ్ గోల్డే కాబట్టి మ్యాచింగ్ ఎలాగా వేసుకుంటాం కాబట్టి లేడీస్ ఈ విధంగా చిన్న బాక్స్లో అయితే పెట్టుకున్నాను. టోటల్గా ఓవరాల్గా సర్దుకున్నవన్నీ వచ్చే లేదా టిక్ చేసుకున్నాను. ఇంకా చేసుకున్న బుక్తో పాటు ఈ పెన్ను కూడా నాకు ఎమర్జెన్సీగా ఏదైనా చిన్న చిన్న ఖర్చులు అవి ఏం పెట్టాం ఏంటి అనేది గుర్తుండాలని పెన్ను, అలాగే ఇంత రాసుకున్నాను కాబట్టి వాటికి సంబంధించిన బుక్ కూడా పెట్టేసుకున్నాను. ఇక ఇదిగోండి టోటల్ ఫైనల్గా అయితే మీకు చూపించాను. ఏంటి ఇన్ని సర్దింది, ఇవన్నీ ఎక్కడ పెడుతుంది బాబాయ్, ఎన్ని పట్టుకెళ్తుందా ట్రావెల్కి అని మీరు అనుకోవచ్చు. ఈ ఒక్క ట్రావెల్ బ్యాగ్లో మాత్రం అన్నీ ఎలా సర్దుకున్నాను అనేది మాత్రం చూపించేస్తాను. ఇది పిల్లలు కాలేజ్కి వెళ్ళేటప్పుడు బ్యాక్ సైడ్ వెనకాల వేసుకుంటారు. ఎవరైనా కూడా బ్యాగ్ మనకి వీపుకి పెట్టుకునేలాగా మనకి తాళ్ళు ఇచ్చారు కదండి, అలాంటి బ్యాగ్ అండి. కాకపోతే కొద్దిగా జిప్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి. ఇదిగో ఇప్పుడు మీకు ఒక్కొక్కటి చూపిస్తున్నాను. ఇందాక నేను చూపించాను కదండి సాక్స్లు, క్యాప్స్, ఇవన్నీ ముందు చిన్న జిప్ ఉంది కదా అక్కడ పెట్టేశాను. ఇక ఇందులో చూపిస్తున్నవి ఇందాక చూపించాను కదండి చార్జర్స్ కానీ ఇలా మనకి ఎమర్జెన్సీకి పవర్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా నేను ఆ జిప్లో అయితే పెట్టాను. ఇదిగోండి ఇంక ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా ఆ పెన్ ఈ విధంగా పెట్టానండి. ఇక్కడ చూడండి ఒకటి ఎక్స్ట్రా అయితే ఇచ్చారు ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి. ఇక వీటితో పాటుగా ఇందాక బుక్కు, అలాగే అందులోనే ఆధార్ కార్డ్స్, ఎంటీవీ ఇందాకడ కొన్ని స్పెట్స్ పెట్టుకాను కదండి బాక్సెస్, వాటిని కూడా పెట్టేశాను. ఇందాక తాడు చూపించాను కదండి, అది ఈ చిన్న జిప్లో అయితే పెట్టాను. అంటే మన బట్టలు అది వారేసుకునే తాళ్ళలాగా చూపించాను కదా అది. ఇందాక నాకు చూపించిన ఎక్స్ట్రా బ్యాగ్స్ ఉన్నాయి కదండి ఖాళీవి, ఆ ఎక్స్ట్రా బ్యాగు, గొడుగులు, అలాగే ఇందాక చూపించాను కదా టాయిలెట్ సామాన్లు అన్నీ కూడా, అంటే పౌడర్లు, సోప్స్, ఇవన్నీ కూడా ఆ కవర్ని కూడా దాని పక్కన పెట్టేశాను. ఇది మెడిసిన్స్ అండి ఈ బాక్స్. దాని కింద నీకు లడ్డూలు కవరు, అంటే ఇక్కడ ఇవన్నీ దేవుడికి సంబంధించినవండి. స్టార్టింగ్లో అమ్మవారికి ఇవ్వాల్సినవన్నీ చూపించాను కదా, చిల్లర, గాజులు, అలాగే అమ్మవారికి ఇవ్వాల్సిన బ్లౌజ్ పీసులు, లడ్డూలకి ఎడిషనల్ ఈనాడు పేపర్లు, దాని కవర్లు, ఇవన్నీ కలిపి ఇదిగోండి. హిందా నేను మీకు అంత చూపించానని మీరు అనుకోవచ్చు, కానీ ఈ ఒక్క బ్యాగ్లో అయితే నాకు సరిపోయండి. ఇలా మనం ప్లాన్ చేసుకుని ముందుగా ఏం కావాలో రాసుకుని దాన్ని ఈ విధంగా కానీ మనం చేసుకుంటే ఎక్కడికి వెళ్ళినా కూడా పిల్లలతో వెళ్తే మాత్రం తడుముకోకుండా ఈజీగా అయితే మాత్రం మన ట్రావెల్ అనేది క్షేమంగా వెళ్ళి లాభంగా రావడం అంటారు కదా, అలా ఉంటుంది. ఏమంటారు మరి? మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. ఇందులో ఏం నచ్చినా కూడా తప్పకుండా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి సబ్స్క్రైబర్స్ లైక్ చేయండి. మళ్ళీ కలుస్తాను.